ఇంతకుముందు ఆ వీడియోలో నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని ఇప్పుడు నేను సరిచేస్తాను. ఆ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే చంద్రుడి బలాబలాలు, చంద్రుడి అశుభత్వాలు రెండింటినీ కలిపి నేను ఒకటే వీడియోలో మాట్లాడడం వల్ల అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. అది ఇప్పుడు నేను రెక్టిఫై చేస్తాను. వినండి. నైసర్గిక శుభులు అంటే మనకి ఇద్దరే నైసర్గిక శుభులు, గురుడు శుక్రుడు. నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము దోషము, కోణాధిపత్యము పాపం. నైసర్గిక పాపులు మళ్ళీ సూక్ష్మంగా మనం మాట్లాడుకుంటే ముగ్గురే నైసర్గిక పాపులు: శని, సూర్యుడు, కుజుడు. వీళ్ళకి కేంద్రాధిపత్యము శుభము, కోణాధిపత్యము పాపం. రాహుకేతువులకి ఎలా చేస్తారు అనేది ప్రస్తుతానికి నేను మాట్లాడబోవట్లేదు. నేను రాహుకేతువుల గురించి కూడా ఇంకొక వీడియోలో మీ అందరితోటి ప్రత్యేకంగా మాట్లాడతాను. మిగిలింది ఇద్దరు: చంద్రుడు, బుధుడు. బుధుడు నైసర్గిక శుభులతో కలిస్తే శుభుడు, నైసర్గిక పాపులతో కలిస్తే పాపి. క్లారిఫై. మిగిలింది చంద్రుడు. చంద్రుడికి అశుభత్వాలు ఎలా నిర్ణయించాలి అనేది ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. శుభుడా అశుభుడా ఆ వీడియో చూసి తెలుసుకోండి. ఎందుకంటే చంద్రుడికి బలాబలాలు కానీ అశుభత్వాలు కానీ ఆయన ఆధిపత్యాన్ని బట్టి కాకుండా ఆయన తిథులని బట్టి మన జ్యోతిష్య శాస్త్ర పెద్దలు నిర్ణయించారు. ఏ తిథుల నుంచి ఏ తిథులకు ఆయన శుభుడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అశుభుడు అనేది నేను ఆ వీడియోలో మీ అందరితోటి చెప్పాను. ఇప్పుడు ఆయన బలాబలాలు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకి కొంత గణిత శాస్త్రపరమైన క్యాలిక్యులేషన్స్ కొన్ని అవసరం అవుతాయి. అసలు జ్యోతిష్య శాస్త్రం అంటేనే గణిత శాస్త్రం. ప్రతిదీ ఎలా జరుగుతోంది, దీని వెనకాలన్న కథా కమామీషు ఏంటి, ఎన్ని క్షణాలు ఎన్ని గంటలు గడిస్తే మనకి ఒకటి వస్తుంది అనేది చాలా ముఖ్యమైన మాట. తిథి అంటే తీసివేత, సబ్ట్రాక్షన్. యోగం అంటే కూడిక, ఎడిషన్. ఓకే. జ్యోతిష్ శాస్త్రం అంతా కూడికలు తీసివేతలు తప్ప. అలాగే చంద్రుడికి ఎలా చేయాలి అనేది నేను రాబోయే వీడియోస్లో మీ అందరికీ మనవి చేసుకుంటాను. అప్పటిదాకా ఓపిక పట్టండి.